హైదరాబాద్ లోని నిమ్స్లో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక నిమ్స్లోని 5వ అంతస్తు ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రి 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రి ప్రాంతంలో పొగ కమ్ముకుపోయింది. ఈ ప్రమాదంతో ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇక హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నిమ్స్లోని 5వ అంతస్తులో ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, అసలు ఏం జరిగింది, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించండి. మమత, మొత్తంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అన్నట్టుగానే చెప్పాలి. ఎందుకంటే నిత్యం రోగులు చాలా మంది నిమ్స్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయితే నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి 5వ అంతస్తులో అత్యవసర విభాగం ఏమైతుందో ఆ అత్యవసర విభాగంలో అయితే మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టమైనటువంటి పొగ అంతా కూడా కమ్ముకుపోయింది. మొత్తంగా నిమ్స్ ప్రాంగణం అంతా కూడా దట్టమైన పొగతో కమ్ముకుపోవడంతో ఒక్కసారిగా ఇటు రోగులతో పాటు వచ్చినటువంటి వారి సహాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా భయాందోళనకు గురవటమే కాకుండా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇది ఎందుకు షార్ట్ సర్క్యూట్ వల్ల సంభవించిందా, ఇంకా ఏ ఇతరత్ర కారణాల వల్ల సంభవించిందా అనేటువంటి అంశం అయితే తెలియరావాల్సి ఉంది. మొత్తంగా అప్రమత్తమైనటువంటి ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం హుటాహుట్టిన ఫైర్ సిబ్బందికి అయితే సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి అయితే మాత్రం ఇక్కడ మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రోగులందరినీ ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం ఇతర సురక్షితమైనటువంటి వార్డులకు అయితే తరలిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ పూర్తిగా కూడా పొగ కమ్ముకోవడంతో మాత్రం కొంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా నిమ్స్ లో ఉన్నటువంటి 5వ అంతస్తులో అత్యవసర విభాగంలో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేటువంటిది కొంచెం కలకలం రేపుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి మమత. రైట్, అయితే మరి అక్కడ ఆసుపత్రిలో మరి పేషెంట్స్కి సంబంధించి అక్కడ ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందా, లేకపోతే అక్కడ నుంచి పంపించడం జరిగిందా, ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, నెక్స్ట్ జాగ్రత్తలు? ఖచ్చితంగా మమత, ఎందుకంటే అత్యవసర విభాగం అంటేనే చాలా అత్యవసరమైనటువంటి చాలా క్రిటికల్ కేసెస్ ను మాత్రమే అక్కడ వారి సంబంధించినటువంటి రోగులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అక్కడికి ఆ వార్డులో ఉంచుతూ ఉంటారు. అయితే అక్కడ వారికి చికిత్స ఇస్తూ ఉంటారు. అయితే వారందరూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి 5వ అంతస్తు నుండి మంటలు చెలరేగడంతో మాత్రం కొంత వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి రోగులు కానివ్వండి, రోగులతో పాటు ఉన్నటువంటి సహాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి. అయితే అప్రమత్తమైనటువంటి సిబ్బంది మాత్రం అక్కడ నుంచి అత్యవసర విభాగంలో చికిత్స తీసుకుంటున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ నుంచి సురక్షితమైనటువంటి వార్డులకు అయితే ప్రస్తుతం తరలించారు. ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి హుటాహుటి మంటలు ఆర్పేటువంటి అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వరకు అయితే మాత్రం ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం నమోదైనటువంటి పరిస్థితి లేదు. కానీ సో మొత్తంగా అయితే పొగ మాత్రం దట్టమైనటువంటి పొగ అక్కడ కమ్ముకోవడంతో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. కానీ ఆసుపత్రి సిబ్బంది కూడా అప్రమత్తంగానే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి అసలు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదా ఏ ఇతరత్ర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనేటువంటి దానిపైన అయితే మాత్రం అక్కడ ఫైర్ సిబ్బంది అంతా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది అయితే మాత్రం వెంటనే అక్కడ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అవసరమైతే మరొక ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి పిలిపించి అక్కడ మొత్తంగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నట్లుగానే చెప్పాలి. ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి నమోదైనటువంటి పరిస్థితి లేదు. కొంత ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం అప్రమత్తమయ్యారు అన్నట్లుగానే మనం చెప్పాలి మమత. రైట్, మరి హాస్పిటల్కి సంబంధించి మేనేజ్మెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా మమత, ఎందుకంటే ఇంకా ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ గానీ ఒక ప్రకటన గానీ ఆసుపత్రి వర్గాల నుంచి ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ ప్రస్తుతం మాత్రం మంటలను అదుపు చేసేటువంటి పనిలో అయితే మాత్రం నిమగ్నమయ్యారు. అక్కడ ఉన్నటువంటి కూడా ఈ 5వ అంతస్తులో కూడా ఎవరన్నా చిక్కుకున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి వార్డులలో కావచ్చు, లేదా లిఫ్ట్ లో కావచ్చు ఎవరైనా చిక్కుకుపోయారా అనేటువంటిది అయితే అక్కడ చూస్తున్నారు. వీటన్నింటి కూడా పరిశీలించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షితమైనటువంటి వాటికైతే ప్రస్తుతానికి తరలిస్తున్నారు.
సో మొత్తంగా ఆ పరిస్థితి అయితే కంట్రోల్లోనే ఉంది. ఆ మంటలైతే అదుపులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మంటలకు అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉన్నట్లుగానే మనం చెప్పాలి మమత. మొత్తం ఎంత టైం పట్టొచ్చు ఇదంతా క్లియర్ అవ్వడానికి? అంటే తక్కువగానే ఉంది అంటున్నారు, ప్రాణ నష్టం కూడా ఏం లేదు. తప్పనిసరిగా మమత, ఎందుకంటే మరి కాసేపట్లో అంటే ఇప్పటికే ఆ మంటలన్నీ కూడా కొంత అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదుపులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. ఫైర్ సిబ్బంది అయితే మాత్రం అక్కడ వారంతా కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దట్టమైన పొగ అనేటువంటిది అక్కడ కమ్ముకోవటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఆ పొగ విపరీతంగా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత శ్వాస తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పరిస్థితి చూసి మాత్రం అక్కడ కొంత భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా అంటే పరిస్థితి మాత్రం మరొక అరగంటలోపు అంటే ఒక 30 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొస్తారు అన్నట్లుగా తెలుస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి మమత. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్గా మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకోని కేరళ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కుట్ర కింద అతనిపైన కేసు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలు, మానసిక ప్రభావాలను కలిగించే పదార్థాలు చట్టంలోని 27, 28 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. తదుపరి చట్టపరమైన చర్యలతో పాటు త్వరలో ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నట్టుగా పోలీసులు తెలిపారు. రెడ్డిగా మలయాళ ప్రముఖ నటుడైనటువంటి షైన్ టామ్ చాకోన్ అయితే కేరళ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రెడ్డిగా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఆయన ప్రముఖంగా ఈ మధ్య తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తున్నారు. మరి ఏంటి దీనికి సంబంధించి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, దసరా సినిమా ద్వారా మనకి ప్రతినాయకుడిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో ఇతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఆయన్ని నిన్న ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నిజానికి ఒక సీసీ ఫుటేజ్ వల్ల అతను అరెస్ట్ అయ్యారని చెప్పడంలో మనకి స్పష్టమైనటువంటి సంఖ్యలు అందు. ఎందుకంటే ఒక యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక రైడ్స్ నిర్వహిస్తుంది. కొచ్చిలో ప్రముఖ హోటల్లో రైడ్స్ నిర్వహిస్తుండగా తనని అంటే ఆ రైట్స్ గురించి తెలుసుకునో లేదంటేనేమో ఇంకేదైనా ఆలోచించుకునో వేరే వాళ్ళు ఎవరైనా తనపై దాడి చేస్తున్నారనే ఒక కాన్సెప్ట్ లోనో ఆయన అక్కడి నుంచి ఆ హోటల్లో నుంచి రైట్ సమయంలో చాలా ఫాస్ట్ గా వేగవంతంగా పరిగెత్తడం అనే ఒక ఆడియో ఏదైతే సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిందో అది ఒక పెద్ద అసెట్ గా మారింది పోలీసులకి. అతను ఎందుకు ఆ విధంగా పరుగులు తీయాల్సిన అవసరం వచ్చింది, అతను తప్పు చేయకపోతే అంత చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రాస్పెక్ట్ లో కేసు విచారణ జరిపి ఎట్టకేలకి ఈ రోజు ఆయన్ని ఎర్నాకుళం నార్త్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు డ్రగ్స్ వినియోగం కుట్ర కింద అతని పైన సెక్షన్ లో అంటే యాక్ట్ ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్డీపీఎస్ యాక్ట్ 27, 29 సెక్షన్ కింద అతను అరెస్ట్ చేసినట్లుగా ఎర్నాకుళం నార్త్ పోలీసులు నిర్ధారించారు. సో అసలు అతని దగ్గర నుంచి కొన్ని రికార్డ్స్, కాల్ డేటా రికార్డ్స్ తో పాటుగా మెసేజ్ హిస్టరీ కూడా చెక్ చేసిన తర్వాత ఇదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే నిజానికి ఈ రోజు ఒక నోటీస్ ఇచ్చి ముందు తొలిక పిలిచారు. విచారణ తర్వాత ఇతని అరెస్ట్ ని నిర్ధారించినట్టుగా స్పష్టమవుతుంది. ఆ విచారణలో మీరు ఎందుకు అక్కడి నుంచి ఆ హోటల్లో ఆ విధంగా రైడ్ జరుగుతున్న సమయంలో మీరు ఎందుకు ఆ విధంగా పరుగులు తీయాల్సిన అవసరం ఉంది, అంతా ఫాస్ట్ వేగవంతంగా గోడలు దూక్కుంటూ స్విమ్మింగ్ పూల్ ని దూకేసి అందులో నుంచి అది దాటుకొని మళ్ళీ గోడ దాటుకొని మరి వెళ్లాల్సిన అవసరం ఏంటంటూ ఒకే ప్రశ్నని పదే అడిగిన నేపథ్యంలో కొంత అతను ఫంబలైనట్టు కూడా అర్థమవుతుంది. అంటే పొంతం లేని సమాధానాలు చెప్పినట్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. కానీ ఆయన చెప్పిన వాదన మాత్రం తను ఈ రైట్ జరుగుతున్న విషయం తనకు తెలియదని, కేవలం ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో దుండగులు కొంతమంది వచ్చారని ఆ ప్రయత్నంలో అంటే వారి నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగానే వేగంగా వెళ్లాల్సి వచ్చింది తప్పించి తనకు అసలు ఈ రైట్స్ గురించి తెలియదు అని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఏదైతే యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారు
వాటిని ధృవీకరించలేకపోయారు, అంటే వాటిని విశ్వసించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే అతను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఊహించిన విధంగా నిజానికి ఆ సీసీ ఫుటేజ్ వీడియో కూడా ఆల్మోస్ట్ 2-3 days గా సర్క్యులేట్ అవుతూ ఉంది. అతను షైన్ టోమో చాక్ అని చాలా మందికి తెలీదు. తర్వాత లేటర్ ఆన్ ఆ విధంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడం అవ్వటం వల్ల అతని యొక్క ప్రెజెన్స్ కానీ అతని యొక్క నిర్ధారణ కానీ జరిగింది. సో అల్టిమేట్ గా విచారణ అనంతరం ఈ రోజు నోటీసులు ఇచ్చిన తర్వాత పిలిపించి కొంతసేపు విచారించిన తర్వాత అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకే బీఆర్ఎస్ ఓటింగ్కు దూరంగా ఉంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. భాగ్యనగరంలో మజ్లిస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, విప్ ధిక్కరించిన వారిపైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కేటీఆర్ ప్రకటనపై రాజాసింగ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించడంతో బీఆర్ఎస్ బండారం బట్టబయలైందని రాజాసింగ్ అన్నారు. ఈ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. అయితే ఈ 3 పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వారి రాజకీయ భవిష్యత్తు కథమైనట్లే అని రాజాసింగ్ అన్నారు. ఓటింగ్లో పాల్గొనకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక కార్పొరేటర్లు అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. లిక్కర్ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్ఆర్సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ పడితే అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియని అంటూ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజయసాయికి చురకలంటించారు. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో ఒక రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు విజయసాయిరెడ్డే ప్రధానంగా చక్రం తిప్పారని అన్నారు. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో లేదో, కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయన తెలియదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా, నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయాను. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై, నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగదీస్తున్నారు. ఇటీవల దుబాయ్లో హత్యకు గురైన 2 తెలంగాణ గల్ఫ్ కార్మికుల మృతదేహాలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాయి. నిర్మల్ జిల్లాకి చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లాకి చెందిన స్వర్గం శ్రీనివాసులు దుబాయ్లో హత్యకు గురయ్యారని దుబాయ్లోని సామాజిక సేవకులు గుండెల్లి నరసింహులు చెప్పారు. ఇక మృతుల వారసులకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న మృతదేహాలకు ఎయిర్పోర్ట్ కార్గో వద్ద ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు శవపేటికలపైన ప్రభుత్వం పక్షాన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకో నెల అయితే ఇంటికి వస్తా అన్నాడు, కానీ అంతలోపే ఈ సంఘటన జరిగింది. ఈ తీరని లోటు. ఏం చేస్తుండే అక్కడ, ఏం పని చేస్తుండే? ఈ బేకరీ అంటే అది తినే వస్తువులు తయారవుతాయట.
పనిచేస్తుంది. ఏం జరిగిందంట అక్కడ? ఎట్లా జరిగింది? పాకిస్తానీ వాళ్ళు దాడి చేసింది, ఆ కత్తికి బలైపోయింది అందిన సమాచారం ప్రకారం. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని రోజుల క్రితం జరిగింది? ఇప్పటికి ఇవాళ శుక్రవారం నాడు జరిగింది. ఇవాళ శనివారం, నిన్న శుక్రవారం మనకి శుక్రవారం వేయింది, ఇవాళ శనివారం 9 రోజులు అవుతుంది. మీకు ఏమని సమాచారం వచ్చింది? మీకు ఎట్లా తెలిసింది? నాకు ఈ మీడియా వాళ్ళు వచ్చిండ్రు ఇంటికి, మరి మాకు కూడా తెలియలే. దాని ద్వారా తెలుసుకునేటకు అరే పేపర్కి వచ్చింది, చూస్తే మా వాడు ఏం పేరు? మీ తమ్ముని పేరు ఏం పేరు? స్వర్గం శ్రీనివాస్ చంద్రయ్య, దమనపేట. ఏ ఊరు? దమనపేట, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా, దమనపేట విలేజ్. దుబాయ్లో ఒక దుర్ఘటన జరిగిందని మనకు వార్త వచ్చేసింది. ఆ వార్త తెలియగానే మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో ఉన్నా కానీ స్పందించి వెంటనే మీరు వెళ్ళండి, వాళ్ళ బాధితుల కుటుంబాలను పరామర్శించండి, గవర్నమెంట్ తరఫున, తెలంగాణ గవర్నమెంట్ తరఫున ఏ అవసరాలు ఉన్నా కానీ మీరు తీర్చేటట్టు ప్రయత్నాలు చేయండి అన్నారు. మనకు ఇన్ఫర్మేషన్ తెలియగానే మేము వెళ్ళాము, సోన్ విలేజ్కి వెళ్ళాము. తర్వాత ధర్మపురికి మన ఎమ్మెల్యే గారు లక్ష్మణ్ గారు వెళ్ళారు. వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి భరోసా ఇచ్చామనంటే, మన తెలంగాణ రాష్ట్రము దేశం మొత్తంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు గల్ఫ్ కార్మికుల నుంచి మనం మేనిఫెస్టోలు పెట్టాం, అవన్నీ ఇంప్లిమెంట్ చేశాం. ఒకటి, ఏ గల్ఫ్ కార్మికుడు చనిపోయినా కానీ 5 లక్షల ఎక్స్గ్రేషియా పేమెంట్ ఇచ్చేస్తున్నాం. లాస్ట్ ఇయర్కు సంబంధించిన అయితే 165 మందికి 5 లక్షల పేమెంట్స్ ఎక్స్గ్రేషియా ఇచ్చేసాం. ఈ 2 కుటుంబాలకు కూడా వెంటనే అది జరుగుతుంది. అలానే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ప్రయారిటీ ఇచ్చి అడ్మిషన్స్ కల్పించే ఏర్పాటు మన పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వారి బాధ్యత తీసుకున్నారు. అవన్నీ కూడా జరుగుతుంది. అలానే కాకుండా ప్రవాసీ ప్రజావాణి అని ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ మన ప్రజావాణిలో ఏదైతే కార్యక్రమం ఉంటుందో వీరికి ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి వారము మంగళవారం, శుక్రవారం నాడు వాళ్ళ దగ్గర నుంచి అప్పీల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. అనుబాంబు లాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి గులాబీ పార్టీ పైన పడిందని మల్లారెడ్డి పేర్కొన్నారు. అలాంటి పార్టీని మటాష్ చేయాల్సిందే అంటూ రెచ్చిపోయారు. ఇవాళ కేటీఆర్ సమక్షంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా పరిపాలన చేస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు మల్లారెడ్డి. ఆ పార్టీని మనం ఏం చేయకున్నా వాళ్ళ తప్పిదాల వల్లే మటాష్ అయిపోతుందని ఇక గుర్తు చేశారు. కానీ మనం జపాన్ సైనికులలాగా కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని గుర్తు చేశారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న జపాన్ పోయినా, దీని మీదనే ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ పోతే నేను 1945లా అక్కడ ఒసాకా మీద బాంబేసాను అన్న. ఇది వినాలన్న, ఇంపార్టెంట్. 1945లా బాంబేసారు జపాన్లో ఒసాకా మీద. వేస్తే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మొత్తం అంటే ఏమి లేకుండా అయిపోయింది. అక్కడ 3000 డిగ్రీల టెంపరేచర్ అయింది. ఆ మంటకు ఏగలేక సముద్రంలో ఊలిపోయి పడిపోయి ఉప్పు నీళ్లతోటి బాధలైపోయి మనుషులు రోగాలతోటి రకరకాల రోగాలు వచ్చినాయి. ఆ బాంబు వేసినాక వాళ్ళందరూ కూడా జపానీస్ మొత్తం ఖతమైపోయిందని చెప్పేసి ఆ ఒసాకా నగరం, ఆ సిటీ అంతా కూడా, హిరోషిమా నగరం. ఒక్కొక్కరు వాళ్ళ సంకల్పము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి ఎట్లా తీసుకొచ్చారంటే 1964లా ప్రపంచంలోనే ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే బాంబు పట్టి మొత్తం మటాష్ అయిపోయింది 45లా. 64లా ప్రపంచంలోనే బుల్లెట్ ట్రైన్ తెచ్చుకుంది. ఇప్పుడు స్పీడ్ ట్రైన్లు ఉన్నాయి కానీ బుల్లెట్ ట్రైన్ ఆనే ఉంది ఇప్పటికి. అప్పటిసరి నడుస్తుంది. నన్ను లెక్కితే గంటకు 300 కిలోమీటర్ పోతుంది. అంటే అసలు నగరాన్ని మొత్తం మటాష్ అయిపోయినాక అక్కడ ప్రజలు వాళ్ళ సంకల్పము పట్టుదలతోటి తీసుకొచ్చి రైతు ఇలా ప్రపంచంలోనే #1 టోక్యో, ఇసాకా, ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీలో వాళ్ళంతా #1. అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళ పట్టుదల, వాళ్ళ సంకల్పం, వాళ్ళ కృషి, వాళ్ళ పనితనం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందరం జిహెచ్ఎంసీలో మనం మీద కూడా బాంబు పడ్డట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి. మరి కాంగ్రెస్ ను మటా చేయాలంటే ఇంకా మీ అదృష్టం ఏంటంటే మటాష్ వాళ్ళంతా వాళ్ళే మటాష్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు.
అంబేద్కర్ జయంతి రోజున మొదలైన మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర నేడు సిద్దిపేటకి చేరుకుంది. పాదయాత్ర చేస్తున్న ఐద్వా మహిళా నాయకులకు స్థానిక మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్, జ్యోతిబా పూలే విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో బాలికలు, మహిళలపైన జరుగుతున్న హింసను, లైంగిక వేధింపులను అరికట్టి మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఐద్వా మహిళా నాయకులు తెలిపారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు మొదలయ్యి వివిధ జిల్లాలు తిరుగుతూ ఈరోజు సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేట పట్టణ కేంద్రంలో కూడా మహిళలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా మా యాత్ర కొనసాగతం పలికారు. ఈ యాత్ర యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, అనేక సంవత్సరాలుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటాలు చేసి కొన్ని హక్కులు సాధించుకున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘమే కాదు, వివిధ శ్రామిక మహిళలు కావచ్చు, వివిధ విభాగాలు కావచ్చు, అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వము వైఫల్యం చెందుతూ ఉంది. సాధించుకున్నటువంటి హక్కులు కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. డిమాండ్స్ ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం చట్టం తీసుకొచ్చుకున్నాం, గృహహింస వ్యతిరేక చట్టం సాధించుకున్నాం, బాల్య వివాహాల వ్యతిరేక చట్టం సాధించుకున్నాం, మహిళపైన అత్యాచారాలు, వేధింపులు జరుగుతూ ఉన్నాయని అనేక చట్టాలు సాధించుకున్నాం. నిర్భయ చట్టం కావచ్చు, పోక్సో చట్టం కావచ్చు, అట్లాగే నిర్ణయాత్మక కమిటీలలో మహిళలకు భాగస్వామ్యం కావాలని 33% రిజర్వేషన్ చట్టాన్ని సాధించుకున్నాం. ఇట్లా అనేక చట్టాలు సాధించుకున్నా కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయట్లేదు. పైగా ఈ హక్కులు అమలు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే మహిళా హక్కులను నిర్వీర్యం చేసే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఎందుకు అంటున్నాము అంటే, రాజ్యాంగాన్ని తీసేస్తా అని చెప్తా ఉన్నారు. రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు? పురుషులతో పాటు స్త్రీలకు సమాన హక్కులు పొందుపరిచింది. ఆర్టికల్ 21 ప్రకారం తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తాగటానికి నీళ్లు, అట్లా సమాన హక్కులు పొందుపరిచింది డాక్టర్. శ్రీ సత్యసాయి జిల్లా జూలకుంట గ్రామం నుంచి సుద్దుకుంటపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి సవితమ్మ భూమి పూజ చేశారు. జూలకంటిలోని పర్యటించిన మంత్రి సచివాలయ సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడంపైన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులన్నీ గద్దలెత్తుకుపోయాయి, ఇక ఈ ప్రభుత్వంలో నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నారా అంటూ సచివాలయ సిబ్బందిని నిలదీశారు. తలకాయ ఎంతద్దు మాజీ సర్పంచ్ నారాయణ మాట్లాడుతున్నాను. ఆయనకి లేబర్ లేరు, ఆయన చెప్పేసరికి నేను పంపిస్తున్నా. ఇంతవరకు ఎత్తినట్లు లేదు, రోగాలు రావా? తమిళ నటుడు బాబీ సింహ కారు ఈరోజు ఉదయం ఎక్కడతంగల్ చెన్నై విమానాశ్రయం రోడ్లో బీభత్సం సృష్టించింది. కారు ఇతర వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అలాగే క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో నటుడు బాబీ సింహ కారులో లేరని పోలీసులు వెల్లడించారు. ఆధ్యాత్మిక యాత్రికులపైన సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. వారిని లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి అంటూ కేంద్రం హెచ్చరించింది. పర్యటనకు వెళ్లేవారే లక్ష్యంగా ఆన్లైన్ కేటుగాళ్లు ఉచ్చులు పన్నుతున్నారు. ఇక ఫేక్ వెబ్సైట్లు, ఫేక్ పోస్టులు, అదేవిధంగా గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో నకిలీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లతో బోల్తా కొట్టిస్తున్నారు. ఈ విషయాలు కేంద్రం దృష్టికి రావడంతో అప్రమత్తమైంది. చార్ధామ్ యాత్రికులు, ఇతర పర్యాటకులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పౌరులను అప్రమత్తం చేస్తూ
ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే పర్యాటకానికి సంబంధించి సేవలు అందిస్తామన్న పేరుతో నకిలీ వెబ్సైట్లను సృష్టించడం, సోషల్ మీడియా ప్రొఫైల్స్, వాట్సాప్ అకౌంట్ల నుంచి సందేశాలు పంపుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా కేదార్నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగ్లు, చార్ధామ్ యాత్రికులకు అతిథి గృహాలు, హోటల్ బుకింగ్స్, అదేవిధంగా ఆన్లైన్ క్యాబ్, టాక్సీ బుకింగ్, హాలిడే ప్యాకేజీల పేరిట ఈ మోసాలు జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ విభాగం పేర్కొంది. చిత్తూరు జిల్లా సదున్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇక షఫీవుల్లా అనే రైతును 75,000 లంచం అడిగిన తహసీల్దార్ హుసేన్, వీఆర్ఓ మహబూబ్ బాషాను ఏసీబీ అదేవిధంగా డీఎస్పీ విమలా కుమారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్ వీఆర్ఓను అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు.